గుడ్ మార్నింగ్ అండి. చూడండి, అదురాము రెడ్డి గారు మా రిసార్ట్ గేట్కి ఎమ్రీ పేపర్ తోటి ముందు రస్ట్ క్లీన్ చేస్తున్నారు. తర్వాత దీన్ని పెయింట్ వేస్తారండి. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను మన వాళ్ళు ఎంత వర్క్ చేస్తారు అన్నది. ఏ రకంగా మనం ఏంటంటే లేబర్ ఛార్జెస్ రెడ్యూస్ చేసుకుంటున్నాము. పెయింట్ వర్క్ ఆల్మోస్ట్ మన వాళ్ళే చేశారండి. సో ఇదండి మన యొక్క డెడికేషన్, మన టీం యొక్క డెడికేషను, వాళ్ళ వర్క్. నాకు తెలిసి వాళ్ళు ఇంట్లో కూడా చేస్తారో లేదో నాకు తెలియదండి. కానీ ఇక్కడ మాత్రం చాలా కమిట్మెంట్ తోటి అసలుకి ఒక క్షణం వేస్ట్ చేయకుండా ఇక్కడ వీళ్ళు పనిచేస్తున్నారండి. గిరిబాబు గారు వచ్చేసేమో అక్కడ పైప్ లైన్ గురించి అని ఇప్పుడు పోయేసి అలా చెప్పి గైడ్ చేసి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారండి, మోటార్ దగ్గర ఉన్నారు. ఇక్కడ జేసీబీది ఇక్కడ ఈ మొన్న కొద్దిసారి తీయలేదు, జేసీబీ వచ్చి నడుస్తుంది. అలాగే డోజర్ ఆల్రెడీ 8th సీట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, పక్క సీట్కి వెళ్ళాడండి. సో ఇదండి ఇక్కడ వర్క్. సో ఎవ్రీవన్ ఏంటంటే ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా కూర్చోవట్లేదు. వచ్చి తక్కువ టైం అయినా కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి. అదురామ్జీ కేరళ రెడ్డి మెయిన్ గేట్కు పెయింట్ వేస్తున్నారండి. సో ఫస్ట్ గేట్కి అయిపోవచ్చింది. అఫ్కోర్స్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వేయలేదండి. సో ఇదండి ఈరోజు మన వాళ్ళు చేస్తున్న వర్క్. సో లంచ్ తర్వాత ఇది స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయిపోవచ్చింది, ఫస్ట్ కోట్ అయిపోవచ్చింది. ఇంకొక 2 కోట్స్ వేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనది మొత్తం అయిపోతే కనుక మీరు 24th వనభజనలకు వచ్చేసరికి ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది, బెటర్గా ఉంటుంది. చూసారండి ఇదంతా కూడా. అఫ్కోర్స్ ఇక్కడ ఇంకా వాటర్ లైన్ వచ్చిన తర్వాత ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నాము. ఈ ఏరియా అంతా కూడా నిన్న క్లీన్ చేసాము. ఇక్కడ పైప్ లైన్ ఇక్కడ వరకు వచ్చేసిందండి. ఇప్పుడు అదొక పర్చేసి అక్కడక్కడ జాయింట్ చేసి అయిపోతుంది. సో ఈ ఏరియాలో మనము ఫ్రంట్ ఆఫీస్ ప్లాన్ చేసామండి. ఈ మెయిన్ రోడ్ సైడ్ ఈ చెట్టు కింద కంటైనర్ పెడుతున్నాము. చూడండి బ్యూటిఫుల్ చెట్టు ఎట్లా ఉందన్నది. సో ఇక్కడ మనకు కంటైనర్ 10x12 కంటైనర్ ఇప్పుడు చేపిస్తున్నాం కదండి ఆఫీస్ రూము. ఆల్రెడీ ఇక్కడ నిన్న గుంతలు తీసాము. వాటర్ వస్తే కనుక ఈ మాన్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇదండి నిన్న మార్క్ చేసాము, గుంతలు తీసి పెట్టాము. సో ఇది సిచ్యువేషను. వాటర్ లైన్ ఇక్కడ దాకా తీసుకొద్దాం ప్లాన్ చేసాము. చివరి వరకు తట్టలేదు, ఇక్కడ వరకు వస్తున్నాం మనము. ఆ చివరి ప్లాట్లో ఏంటంటే మన గ్రూప్లో ఉండట్లేదు. సో అందుకని వాళ్ళకి ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎవరైతే మనతో కలిసి వస్తారో, ఎవరైతే అసోసియేషన్లో ఉంటారో, ఎవరైతే సపోర్ట్ చేస్తారో, కలిసి చేస్తామో వాళ్ళ వరకే మనం ఇక్కడ చూస్తున్నామండి. ఎవరైతే ఫ్రంట్ సైడ్ రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు అసోసియేషన్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. అంటే వాళ్ళ ప్లాట్ సేఫ్గా ఉన్నాయి, వాళ్ళ కమర్షియల్ బిట్టు వాళ్ళకి ఎవరు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు తెలియదు, లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. ఎందుకంటే ఒక పవర్ లైన్ వచ్చినా, వాటర్ లైన్ వచ్చినా సో వాళ్ళకన్నది ఇవ్వడం అన్నది జరగదు. అప్పుడైనా కూడా విత్ ఇంట్రెస్ట్ తోటి, విత్ లెవీ తోటి వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అసోసియేషన్కి బయట ఉండేసి ఓన్గా చేసుకుంటే వాళ్ళ ప్లాట్ డెవలప్ అవ్వదు. వాళ్ళకు వాళ్ళ ప్లాట్ కొనడానికి కూడా ముందుకు ఎవరు రారు, అప్రిషియేషన్ రాదు. కొనే ముందైనా కూడా ఒకవేళ కస్టమర్స్ వస్తే కనుక డెఫినెట్గా ఆ పర్టికులర్ ప్లాట్ల మీద ఏ డ్యూ ఉంది, ఎందుకు ఉంది, ఇష్యూ ఏముంది, అసలు ఎల్ఆర్ అసలు కట్టారా కట్టలేదా, ఒకవేళ అప్లై చేసుకుంటే 2020లో అప్లై చేశారా చేయలేదా, చేయకపోతే దాంట్లో కాన్సిక్వెన్సెస్ ఏంటివి, అవన్నీ కూడా ఫ్రంట్ ఆఫీస్కి వస్తే కనుక వాళ్ళకి తెలుస్తుందండి. కస్టమర్ ఎవరైనా కూడా డెఫినెట్గా ఫ్రంట్ ఆఫీస్కి వస్తారు ఇక్కడ పెడితే కనుక. రిసార్ట్లో ఉన్నది ఏంటంటే చాలా దూరంగా ఉంది. అక్కడికి వచ్చేలోపే మధ్యలో బ్రోకర్స్ కానీ ఎవరి కమిషన్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా మనం రీచ్ అవనివ్వట్లేదు. మన మొబైల్ నెంబర్స్ చెడగొడుతున్నారు, మన మొబైల్స్ రీచ్ అవనివ్వట్లేదు, ఇన్ఫర్మేషన్ పాస్ అవనివ్వట్లేదు. సో అందుకని ఫ్రంట్ ఆఫీస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఇవాళ వర్క్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ వరకు ఇది లైన్ వేసేసారండి. ఇక్కడ ఒక ట్యాప్ పెడుతున్నాం.
అక్కడి నుంచి పైకి ఒక రాడ్ వస్తుంది, ట్యాప్ వస్తుంది. ఆ వాల్వ్ని బంద్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ట్యాప్ వస్తుందండి. కాకపోతే ఇవాళ ఇంక వర్క్ అవ్వలేదు. ఇవాళ 2 o'clock వెళ్దామనుకున్నాను నేను, గిరిబాబు గారు ఇంకా ఇక్కడే ఉన్నాము. రేపు కస్టమర్ కాల్స్ ఉన్నాయి, మరి ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. గిరిబాబు కూడా ఇవాళ ఇంపార్టెంట్ వర్క్ ఉండే పోస్ట్పోన్ చేసుకున్నాడు. గిరిబాబు గారు ఇవాళ 2 o'clock వెళ్ళాల్సింది అయిపోయింది, 6:30 అవుతుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ చెప్పేసి వెళ్దాం అనుకున్నాం, పాయింట్ చెప్పి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి అట్లా లేదు మనకు. ఇంకా హాఫ్ ఆఫ్ ది వర్క్ పెండింగ్. అదండి, రేపైతే కనుక అయిపోద్ది అనుకోండి. అఫ్కోర్స్ రేపు ఇంకా ఉండదులే, కానీ రేపు ఎలా రావాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకైతే. ఇదండి అక్కడ మన పెయింట్ చూడండి, మన మన ఆస్థాన విద్వాంసుల టైప్లో మనకేందంటే అన్ని పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అదురాము ఇద్దరు కలిసి కష్టపడి ఎల్లో పెయింట్ వేస్తున్నారు. అక్కడ రిసార్ట్ గేట్ కూడా పెయింట్ కంప్లీట్ చేశారు. సో ఇంకొక హాఫ్ గేట్ ఉంది. అయితే సక్సెస్ఫుల్లీ దే ఆర్ ఫినిష్డ్ దట్ ఎల్లో పెయింట్. డబుల్ కోటింగ్, ట్రిపుల్ కోటింగ్ వేస్తారంట తర్వాత, అప్పుడు చూడండి అంటున్నారు వాళ్ళు మనని. మన ఎస్ఏపి వెంచర్కి దగ్గర సేవ్ చేశారు మన కేఆర్ఎల్ అండ్ అదురామ్. ఇనిషియల్గా ఫస్ట్ డే సెకండ్ డే మన చంద్ర కూడా చేశాడండి. కొంతమంది పద్మ ఆంటీ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి చేశారు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని స్టోన్స్కి వేశారు. సో వచ్చిన వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో థ్యాంక్స్ అండి. మనకు ఇవి కూడా మనీ కూడా కొంతవరకు వస్తూనే ఉన్నాయి, ఇంకొంత రావాల్సింది అయితే ఉంది. మనకి ఎంత మనీ మన చేతిలో ఉంటే అంత బెటర్గా మనం చేయగలుగుతాం, అంత ప్రోగ్రెస్ అవుతుంది. మనం ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. ప్లాన్ చేయకుండా ఏమవుతుంది, బిట్స్ అండ్ పీసెస్ కింద వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనకి ఇప్పుడు చేస్తున్న చూడండి ఈ వర్క్ అంతా కూడా అయితే మనము ఇది మనకు ఒకప్పుడు ఉండుంటే కనుక అప్పుడే అయిపోయేది. అట్లీస్ట్ ఎప్పుడైతే చేసామో ఇంకా ఏంటంటే ఉండుంటే కనుక ఆ ఎక్స్టెన్షన్ కూడా కిందికి కూడా వేసేవాళ్ళమండి. ఎక్కడ మనకు కూడా లేదయ్యే వరకు ఆ 40 feet రోడ్ వరకు వేసేవాళ్ళం అన్నట్టు. ఇప్పుడు బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పేసి వేయలేకపోతున్నాము. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా ఏంటంటే అది కూడా ప్లాన్ చేయాలి. అఫ్కోర్స్ ఇది పైలట్ కింద చేస్తున్నాం మనము. దీన్ని ఏ రకంగా ఉంచుతారు ఏంటిది, తర్వాత ఏ రకంగా మనం యూజ్ చేసుకుంటాం అన్నది కూడా ఇంపార్టెంట్. దీని యూసేజ్ పట్టేసి నెక్స్ట్ చేద్దామండి అది. ఓకే అండి, థ్యాంక్ యూ.